బి న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ప్రతి క్షణం ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన బి న్యూస్ భాస్కర్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని, అదేవిధంగా ప్రతి ఏడాది క్యాలెండర్ వేస్తూ ప్రజల వద్దకు మరి ముందుకు వెళ్తున్న భాస్కర్ మరింత ఎత్తుకు ఎదగాలని ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన కార్యాలయంలో బి న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యేసు నామసంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ శ్యామల జకయ్య, సంఘ పెద్ద పి ప్రసాద్ సారోని, ఎన్ కృపావనం సౌభాగ్యం దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం గారు తినిపించండి. సార్ ఇలా చూడండి సార్. అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాము. చాలా చాలా ఆనందంతో, ఎన్నో ఆశలతో ఈ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టడం జరిగింది. మరి ఈ శుభ సమయంలో ఈ బి న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం నాకు చాలా రెట్టింపు శక్తినిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా ఈ బి న్యూస్ క్యాలెండర్ని మా బి న్యూస్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. సో కింద సంవత్సరం కూడా బాగా సక్సెస్ అయ్యారు. ఆయన మా భాస్కర్ గారు ఈ బి న్యూస్ ఛానల్ ద్వారా అటు సమాజానికి ఇటు ప్రభుత్వానికి మధ్య ఉన్న సమస్యల్ని వారధిగా ఉంటూ సమాజ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా వారు అనేక రకమైన సేవలు, అంటే సామాజిక సమస్యలు, ఎవరికైనా కిడ్నీ ట్రబుల్స్ కానీ లేదన్నా ఇతరత్ర దీర్ఘకాలిక వ్యాధితో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సమస్యని సొసైటీకి తెలియజేసి, ఆ తెలియజేయడంతో పాటు వారికి సొసైటీ నుంచి ఆర్థిక సహాయం, మళ్ళీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం రావడానికి సహాయపడి వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. మరి ఇటువంటి మంచి పనులు, అదేవిధంగా ఎన్నెన్నో సోషల్ కార్యక్రమాలు ఆయన ఈ బి న్యూస్ ఛానల్ ద్వారా చేయడం జరుగుతుంది. నేను గతంలో సంవత్సరం కూడా ఇలా క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన్ని నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కోరిక అడిగాను, మీరు దీన్ని మరింత ప్రగతి పదంలో ముందుకు నడపండి అని చెప్పేసి. మరి నిజంగా చెప్పాలంటే అంతకు రెట్టింపు 10 రెట్లు శక్తితో ఇది దూసుకుపోతుంది. ఈ ఛానల్లో చాలా మందికి హెల్ప్ చేసింది. సో మరలా ఈ సంవత్సరం కూడా నా చేతుల మీదుగా ఈ క్యాలెండర్ని మరి ఆవిష్కరించడం నాకెంతో ఆనందదాయకం, గర్వకారణం కూడా. మరి ఈ ఛానల్లో మరింత అభివృద్ధి చెందుతూ అనేక రకాల మంది జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. జై హింద్.